నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'అఖండ 2'. ఈ సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎక్కడ చూడు 'అఖండ' వైబ్ అయితే పూర్తిగా ఉంది. అటు బాలీవుడ్‌లో కావచ్చు, ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో, అలాగే ఓవర్‌సీస్‌లో కూడా ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రీమియర్ షోలకి చాలా భారీగా టికెట్లు అమ్ముడుపోయాయి. అలాగే టికెట్లు కూడా వేలం పాటలో కూడా బాలకృష్ణ అభిమానులు కొనుక్కున్న సంగతి మనం చూసాం. కానీ అనివార్య కారణాల వల్ల సినిమా ఆర్థిక చిక్కుల్లో చిక్కుకున్నందువలన ప్రీమియర్ షోలు రద్దయిపోయాయి. అలాగే రిలీజ్ అవ్వాల్సిన సినిమా 5వ తారీఖు రిలీజ్ అవ్వలేదు. ప్రస్తుతం ఈ రోజు వరకు కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. కోట్లాది రూపాయలు, దాదాపుగా 100 కోట్ల పైచిలుకు డిస్ట్రిబ్యూటర్లందరూ కూడా నిర్మాతకు డబ్బు ముట్టజెప్పారు. దానికి సమాధానం లేదని డిస్ట్రిబ్యూటర్లు చాలా భయపడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయం గురించి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టికుమార్‌ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నట్టికుమార్ గారు, ఏంటి ఇప్పుడు ప్రస్తుతం 'అఖండ 2' సిట్యుయేషన్ ఏంటి? ఏం జరుగుతోంది అసలు? ఇప్పుడు ఒకటండి, ప్రొడ్యూసర్స్ది 100% తప్పు కనబడుతుంది. ఒక ప్లానింగ్ లేకుండా, ఏమి ఇబ్బంది లేకుండా, ఈ టేబుల్ ప్రాఫిట్ మూవీ, ఇది ఇస్ మూవీ టేబుల్ ప్రాఫిట్. అలాంటిది అందరూ డిస్ట్రిబ్యూటర్లు ఊహకు కూడా అందలేదు, ఏ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబ్యూటర్ కానీ. ఇది ఎగ్జిబ్యూటర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద కాంబినేషన్ సినిమా, బాలయ్యబాబు బోయపాటి సినిమా ఫస్ట్ బిఫోర్ హిట్ అని టాక్ వచ్చే సినిమాకి ఎగ్జిబ్యూటర్లు కూడా మొత్తం ఎనలేని, అంటే ఎప్పుడూ లేదండి. డాకు మహారాజ్ కంటే డబల్ రేట్ కొన్నారు. అసలు ఊహకు కూడా అందరూ రియాక్ట్లు వేశారు, ఊహకు కూడా అందరూ అన్ని రియాక్ట్లు వేశారు. వేసిన వాళ్ళు అందరూ కూడా ఏంటంటే ఈ సినిమా ఆగుతుందని ఎవరైనా అనుకుంటారా? ఎవరికైనా ఊహల్లో కూడా ఉంటుందా? గబా గబా అందరూ డబ్బులు, అందరూ అడ్వాన్స్లో డిస్ట్రిబ్యూటర్ కొట్టాడు. డిస్ట్రిబ్యూటర్ ఏం చేశాడు? ప్రొడ్యూసర్ కొట్టాడు. సినిమా రిలీజ్ అయిపోద్ది అనుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఒక షాకింగ్ న్యూస్. మొత్తం టోటల్గా 5:30కి షాకింగ్. మేము తెలంగాణలో థియేటర్లో టికెట్లు ఓపెన్ అవ్వలేదంటే మేమేమనుకున్నాం అంటే ఇంకా జియో రాలేదనుకున్నాం. జియో వచ్చింది, వచ్చిన తర్వాత కూడా ఓపెన్ అవ్వలేదు ఏంటి అని అనుకుంటే తీరమోసి అప్పుడు రివీల్ అయింది. వెంటనే ఒక న్యూస్ ఇచ్చారు, సింపుల్గా ఇచ్చారు. ఏమని? మా చేతుల్లో లేదు ప్రీమియర్ షో, ఓవర్ సైజ్ పడతాయి కనుక నన్ను క్షమించండి, కొన్ని మా చేతుల్లో ఉండవని. అంటే అంత సింపుల్గా చెప్పారు. అభిమాని ఉదయాన్నే వచ్చి ఈ సినిమా ఫస్ట్ ఓపెనింగ్ రోజు నుంచి నా హీరో ఇలాగుంటాడు, నా హీరో ఈ విధంగా ఉంటాడు, ఈ త్రిశూలం పట్టుకుంటాడు, ఈశ్వరుడు పూనుకాలు వస్తాయి అని ఊహల్లో వాళ్ళు ఒక పాలాభిషేకం, కటౌట్లు, ఒక మొత్తం హోమాలు, సినిమా హిట్ అవ్వాలని పూజలు ఎన్ని చెయ్యాలో అన్నీ చేసుకుంటూ థియేటర్గా లైన్ కట్టి టికెట్లు తీసుకున్నారు. అందరూ ఒక్కటాన్ని షాక్ అయిపోయారు, అసలు షాక్కి గురైపోయారు. అయిపోయి ఎలాగైనా పాపము క్రమశిక్షణ, నిజంగా బాలకృష్ణ అభిమానులు మాత్రం నిజంగా చెప్పిన క్రమశిక్షణతో ఏ గొడవలో చేయకుండా టికెట్స్ కూడా థియేటర్లు కానీ ఎక్కడ ఇబ్బంది రాకుండా అందరూ రిటర్న్ టికెట్లు తీసుకొని, మీరు నమ్ముతారో నమ్మరో, ఈ స్టిల్ ఇప్పటికీ కూడా థియేటర్ దగ్గర ఉన్న జనాలు థియేటర్ దగ్గర ఇప్పటికీ ఉన్నారు. ఎందుకంటే అలా క్లారిటీ లేదు. మీరు రాత్రి 3 గంటల దాకా ఉండి సినిమా 5 గంటలు పడుతుంది, 5 గంటల నుంచి 7 గంటలు పడుతుంది, 11 గంటలకు, అంటే ఇప్పుడు కూడా మ్యాట్ని పడుతుందేమో, ఫస్ట్ షో పడతాను. నేనేమంటానంటే ఎగ్జిబ్యూటర్కి మీరు క్లారిటీ ఇవ్వట్లేదు, డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ ఇవ్వట్లేదు, మీరు ప్రొడ్యూసర్గా మొత్తం టోటల్ ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇక్కడ దాదాపు 100 నుంచి పైచిలకు అమౌంట్ మీ అకౌంట్కి వచ్చాయి. ఆ ఎగ్జిబ్యూటర్లో వచ్చి ఆందోళన ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన ఉన్నారు. ఎగ్జిబ్యూటర్ అంతా డిస్ట్రిబ్యూటర్ మీద పెడితే నాకేముంది, నేను ప్రొడ్యూసర్కి ఇచ్చాను అంటున్నాడు. మరి మీరు సినిమా రిలీజ్ చేయకపోతే అప్పు ఇవ్వలేదు కదా ఎవరు. ఎగ్జిబ్యూటర్స్ అంతా మేము సినిమా వేసుకోవడానికి డిసెంబర్ 5 సినిమా వేసుకోవడానికి మేము రెంట్కి మా థియేటర్ ఇస్తూ అడ్వాన్స్ ఇస్తాం. ఇది ఎప్పుడు పూర్వకాలం నుంచి వస్తుంది. ఆ డిస్ట్రిబ్యూటర్ మీకు ఇస్తాడు. ఎగ్జిబ్యూటర్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ లేడు, డిస్ట్రిబ్యూటర్ లేకపోతే ప్రొడ్యూసర్ లేడు. ఇది మనం తెలుసుకోగలగాలి. అలాంటిది ఇప్పుడు ఎగ్జిబ్యూటర్కి నమ్మకం పోయింది, టెన్షన్ స్టార్ట్ అయింది. ఒకటి, డబ్బు తీవ్ర నష్టం, భయందానిలో ఒకటి ఉండగా పోస్టులు మార్చాలా వద్దా అంటే, మీరు డేట్ లేదు అనుకుంటే పోస్టులు మార్చి ఇంకో సినిమా వేసుకుంటారు. రోజుకి ఏ క్లాసులో 1,00,000, బి క్లాసులో 30, 15,000 ఈ సి క్లాసులో రోజు నష్టపోతున్నారు. ఇవాళ రేపు అంటే ఎప్పుడు సినిమా వస్తుంది, ఒకరు వస్తుంది అంటే పోస్టులు ఉంచుతారు, రాదు అంటే ఇంకో సినిమా వేసుకుంటారు. అంటే ఆ పరిస్థితుల్లో ఎగ్జిబ్యూటర్ ఉన్నాడు. మీరు క్లారిటీ ఇవ్వట్లేదు, మరి లేకపోతే మా డబ్బులు మాకు ఇవ్వట్లేదు. అభిమానులు కూడా వచ్చి అక్కడే కూర్చుంటున్నారు. అభిమానులు కూర్చొని సినిమా ఈ షోకి వస్తుంది, ఆ షోకి వస్తుంది అంటే మీరు అభిమానులకి క్లారిటీ ఇవ్వట్లేదు, మీరు ఎగ్జిబ్యూటర్కి క్లారిటీ ఇవ్వట్లేదు, డిస్ట్రిబ్యూటర్కి క్లారిటీ ఇవ్వట్లేదు. ఒక డేట్ అనౌన్స్ చేయండి. మీరు ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు చెయ్యం, ఒక సంవత్సరమా, 2 సంవత్సరాలా, లేకపోతే 12, 24 పండక్క ఒక డేట్ అనౌన్స్ చేస్తే ఎగ్జిబ్యూటర్లు పీల్చుకొని మీరు డబ్బు ఏం చేస్తారు? ఇమీడియట్ డబ్బు వాపస్ చేయండి. మీకు సినిమా రిలీజ్ కోసం మేము డబ్బు ఇచ్చాం,
మీ అప్పులు తీర్చుకోవడానికి మేము డబ్బు ఇవ్వలే, మేము వడ్డీలకు ఇవ్వలే డబ్బులు మీకు. మా సినిమా డబ్బు మేము ఇచ్చింది, నేను ఇంక్లూడింగ్ నేను ఎగ్జిబిటర్, నేను డబ్బు ఇచ్చాను, నా ఫ్రెండ్స్ డబ్బు ఇచ్చారు, దాదాపు 8 కోట్ల రూపాయల దాకా ఇచ్చారు. ఈరోజు ఎగ్జిబిటర్లు అందరూ కూడా అందరూ మొత్తం నాకు 50-60 మంది 70 మంది ఫోన్లు చేశారు. అందరూ కూడా రేపు వస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్లు వస్తున్నారు. ఎందుకంటే మనం ఇక్కడికి హైదరాబాద్ ఎగ్జిబిటర్ రప్పించుకునే విధంగా చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పాను డబ్బులు ఎవరు ఎలాగ ఇచ్చారు అంటే కూడా వివరంగా చెప్పాను. ఈ వైజాగ్ ఎంత, ఈస్ట్ ఎంత, వెస్ట్ ఎంత, కృష్ణ ఎంత, గుంటూరు ఎంత, నెల్లూరు ఎంత, సీడెడ్ ఎంత, నైజాం ఎంత, కర్ణాటక ఎంత, ఓవర్సీస్ ఎంత, మా నార్త్ ఇండియన్ ఎంత, తమిళనాడు కేరళ ఎంత అని కూడా వివరంగా చెప్పాను. వివరంగా చెప్పమంటే అకౌంట్లోకి రాలేదు అని అంటే నాతో ఎవరైనా డెబిట్కి రమ్మని నేను కూర్చొని మాట్లాడతాను. మీ దాంట్లోనే ఆర్టీఓలో కూర్చోమని రమ్మని వస్తానే, నేను వచ్చి చూపిస్తాను అకౌంట్స్లో. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. వచ్చిన డబ్బులు డిస్ట్రిబ్యూటర్ ఇచ్చాడు, ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాడు. అయితే డిస్ట్రిబ్యూటర్ దగ్గర డబ్బును పోయిందా మీరు అనౌన్స్ చేయండి, డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. అంటే నేనేమంటానంటే ఇక డబ్బు ముఖ్యం కాదు, మీరు కన్ఫర్మేషన్ ముఖ్యం. ఇప్పుడు బాలయ్య బాబు సినిమా అంటే రిలీజ్ అవ్వాలని కోరుకుంటాం, మంచి హిట్ సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుంటాం. ఆ సినిమాని అభిమానులకి క్లారిటీ ఇవ్వట్లేదు, హీరోకి క్లారిటీ ఇవ్వట్లేదు, మాకు క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ ఫైనాన్సర్లు ఇది ఏం కొత్త విషయం కాదండి. మీకు ఫైనాన్సర్లో తెలియదా డబ్బు ఇస్తప్పుడు? ఈయనకు ఆల్రెడీ పాత బాకీలు ఉన్నాయి, ఈయన ఇబ్బందుల్లో ఉన్నాడని తెలియదా? డేట్స్ ఇస్తేప్పుడు తెలియదా? డైరెక్టర్ సినిమా చేసేటప్పుడు తెలియదా? అందుకని ఎన్నో వందల సినిమాలు సెటిల్మెంట్లు అయి వచ్చిన రేషియో ప్రకారం తీసుకున్న రోజులు ఉన్నాయి. మీకు తెలియదా? మాకు తెలియదా? సినిమాని ఎందుకు ఆపుతున్నారు? సినిమాని ఎందుకు ఈ పెద్ద మనుషులు కూర్చోవట్లేదు? ఈ పెద్ద మనుషులు కూర్చొని కూడా ఎందుకు సెటిల్ చేయలేకపోతున్నారు? అసలు ఏంటి మర్మం ఏంటి? దీనివల్ల ఏముంది వెనకాల అది తెలియాలి. ఓకే, స్టే వచ్చిందన్నారు. స్టే వచ్చిందంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, 15 సంవత్సరాలు బట్టి ఉంది కదా కేసు. అది ఆ కేసుని ఎలా చేయాలి, ఏం చేయాలో ముందు కనుక్కోవాలి కదా. ముందు అడ్వకేట్ని పెట్టుకున్నారు కరెక్టే, లేకపోతే కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవాలి. ఇంత పెద్ద సినిమా మీద మీరు ఎలాగా అశ్రద్ధగా ఉంటారు? బయట డబ్బులు పక్కన పెట్టండి, మీరు అలా అశ్రద్ధ ఉండడం కరెక్ట్ కాదు. ఒక అడ్వకేట్ గెలుస్తాడు, ఒక అడ్వకేట్ ఓడతాడు. మన అడ్వకేట్ కూడా గెలుస్తామని చెప్తాడు, కానీ ఆల్టర్నేటివ్ మనం చూసుకోవాలి కదా. ఇది జీవితం కదా, లైఫ్ అండ్ డెత్ కదా, ఇంత పెద్ద సినిమా కదా, ఇంత పెద్ద హీరో ఇమేజ్ కదా. ఒక బాలయ్య బాబు సినిమా మూడు సార్లు ఎమ్మెల్యే, సూపర్ డూపర్ హిట్ కాంబినేషను, ఇంత పెద్ద గవర్నమెంట్ ఉంది అంటే వాళ్ళ ప్రెస్టీజ్ కాదా? వాళ్ళ అమ్మాయిని మిమ్మల్ని నమ్మి వాళ్ళ కూతుర్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూసింగ్ నిర్మాతగా చేశారు. మరి ఇన్ని ఉంటుండగా మీరు ఎంత దాకా కరెక్ట్? ఇది లాస్ట్ మినిట్లో మీరు అనౌన్స్ చేయడం కూడా తప్పు అని నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళు, ఇద్దరు మంచోళ్ళే, చాలా మంచోళ్ళు. కానీ మంచోళ్ళని ఏం ప్రయోజనం? సినిమా ఆగిపోయింది కాబట్టి ఈరోజు ప్రశ్నించడానికి వచ్చింది. సురేష్ బాబు ఏదో చెప్తున్నాడు, మన లోన్ నుంచే మాట్లాడేది. ఏం రిలీజ్ చేయొచ్చు ఆయన? ల్యాబ్ లెటర్ రాయిందే కదా, చేసేవచ్చు కదా. రిలీజ్ చేసి బాధ్యతగా ఉండి నిలబడి నేను రిలీజ్ చేశాను, తక్కువదంతా నేను చూసుకుంటానని చెప్పొచ్చుగా. ఎప్పుడైతే సినిమా రిలీజ్ అవుతుందో అభిమాని నుంచి ప్రతి ఒక్కరూ డబ్బే కాబట్టి ప్రతి ఒక్కరు పబ్లిక్ వస్తుంది. ఆ పబ్లిక్ రాకుండా ఎప్పుడు చూసుకోవాలి? మనం రిలీజ్ కంటే ముందు చూసుకోవాలి. ఈరోజు పబ్లిక్ వచ్చేసింది, అందుకే డేట్ అనౌన్స్ చేయమంటున్నా. మీరు డేట్ అనౌన్స్ చేయండి, లేదా డబ్బులు వాపస్ ఇవ్వండి. ఈ డేట్ అనేది మీకు తెలిస్తే అభిమానులు కూడా పాపం రిలాక్స్ అవుతారు. వాళ్ళు ఎప్పుడు సినిమా చూడాలి, ఎప్పుడు సినిమా. ఇంకోటి కూడా ఈరోజు కూడా చెప్తున్నా, ఇస్ అ సూపర్ డూపర్ హిట్. బాలయ్య బాబు చరిత్రను బాలయ్య బాబు తిరగ రాస్తాడు. అది కన్వీని ఎరగిన కలెక్షన్స్తో బిగ్గెస్ట్ హిట్ ఈజ్ మూవీ. ఈ సినిమా ప్రీమియర్లు రద్దు అవ్వటం వలన దాదాపుగా ఓవర్సీస్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు 30 కోట్ల వరకు కూడా నష్టం ఉంటుంది అనేది. 22 కోట్లు. ఇప్పుడు ఈ నష్టాన్ని ఎవరు భరించాల్సి ఉంటుంది? ఇప్పుడు అదే ప్రశ్న. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఏమంటున్నారు? మాకు సినిమా వద్దు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి. ఎగ్జిబిటర్లు మేము సినిమా వేయం, మా షెడ్యూల్ తేడా వచ్చేస్తుంది అనేది స్టార్ట్ అయిపోతుంది. ఒక్కొక్కటి లేట్ అయిన కొలిది ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యింది అనుకోండి, అప్పుడు చాలా చాలా పెద్ద బీభత్సమైన లాస్ వస్తుంది. ఇప్పటికే లాస్లో ఉన్నారు. ఫైనాన్సర్లు దాన్ని తెగేదాకా లాగకూడదు. ఫైనాన్సర్లు కూడా తెగేదాకా లాగకూడదు. ఇమీడియట్లీ దాంట్లో ఇంటర్ఫేర్ అయ్యి ముందు ఇమీడియట్లీ బయట పెట్టకపోతే ఇంకొకటి కూడా ఉంది ప్రమాదం. కంటెంట్ ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయింది. అంటే గంట రిలీజ్ ఉందనగా కీ ఇవ్వడానికి లోడింగ్ అయిపోయి ఉంది. ఏ టైం అయినా సరే ఐబొమ్మ రవి లాంటి వాడు ఎవడో ఒకటి వచ్చేసి ఏదైనా బయట పొరపాటున జరిగిందంటే మాత్రం ప్రమాదం చాలా కొంచెం ఉంది మనకి. అది కూడా మనం ఆలోచించుకోవాలి. అది కూడా జాగ్రత్తగా మనం కాపలా కాసుకొని ముందు రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సాఫ్ట్వేర్లో ఏది ఎలా ఉంటుందో కూడా తెలియదు కనుక మనం అది కూడా జాగ్రత్త పడి సినిమాని రిలీజ్ చేసి థియేటర్లో రిలీజ్ అయ్యేటట్టు చూడాలి. ఇవన్నీ ఉన్నాయి. అంటే నేను పెద్దలు అందరూ కూర్చొని ఏం చేశారు అంటే వీళ్ళ వల్ల కాలేదు. అందుకే నేను బాలయ్య బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మీరు ఎప్పుడు దేంట్లో సెటిల్మెంట్లో రారు, మీరు ఇన్వాల్వ్ కండి. బోయపాటి గారు సినిమా తీశారు, మీరు రిలీజ్ కావాలి కాబట్టి రిలీజ్కి మీరు ఇంటర్ఫేర్ కండి, మీరు కూర్చొని రిలీజ్ చేయండి. సినిమా పెద్దల వల్ల అవ్వలేదు. దిల్ రాజు గారు 3 రోజుల నుంచి కూర్చున్నారు, ఆయన వల్ల కాలేదు.
ప్రసన్న గారి వల్ల కాలేదు, ఇక్కడ కూర్చున్న పెద్ద మనుషుల వల్ల కాలేదు. కనుక మీరు కూర్చొని పిలిపించుకొని మాట్లాడి దీని ప్రాబ్లం సాల్వ్ చేసి రిలీజ్ అవ్వాలి. మీ అభిమానులు 1000 కళ్ళుతో చూస్తున్నారు, మీ అభిమానులు కళ్ళంట నీరు పెట్టుకుంటున్నారు, మీ అభిమానులు బాధపడుతున్నారు, థియేటర్ కాడే కూర్చుంటున్నారు, ఒక్కొక్కరు 2 రోజులు 3 రోజుల నుంచి అక్కడే కూర్చున్నారు. దయచేసి వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వండి, ఎప్పుడు డేట్ అని చెప్పండి. వాళ్ళని మీరు అలా ఇబ్బంది పెట్టొద్దు, ఎగ్జిబిటర్లు ఇబ్బంది పెట్టొద్దు. ఎగ్జిబిటర్లు మీరు సినిమా రిలీజ్ చేస్తారా లేదు డేట్ అనౌన్స్ చేయను అనుకుంటే ఆ డబ్బులు వాపస్ ఇవ్వండి. ఎందుకంటే అంత డబ్బులు మీరు పెట్టుకొని ₹1 ₹2 కాదు, అన్ని వేల మంది, అంటే మొత్తం ప్రపంచం అంతా ఒక 2000 మంది ఎగ్జిబిటర్ డబ్బులు ఉంటాయి. ఇది ఒక డిస్ట్రిబ్యూటర్ డబ్బు, ఇంట్లో డబ్బు కాదు. చెప్పమానండి ఒక డిస్ట్రిబ్యూటర్ డబ్బు అని, ఏం దిల్రాజు గారిని చెప్పమానండి ఇది నా ఓన్ మనీ, ఏ ఎగ్జిబిటర్ ఇవ్వలేదని చెప్పమానండి. ఇప్పుడు నైజాం సీడెట్ చెప్పమానండి నా ఓన్ మనీ, ఏ ఎగ్జిబిటర్ రూపాయి ఇవ్వలేదని చెప్పమానండి. వైజాగ్ కానీ, ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, కృష్ణా కానీ, గుంటూరు కానీ, నెల్లూరు కానీ, కర్ణాటక కానీ మొత్తం ఓవర్ సైజులో మొత్తం ఈయన ఒక వ్యక్తి 20 మందికి అమ్మాడు. ఆ 20 మంది డబ్బు కదా మరి ఎంత కూడా. మరి ఆ డబ్బుని కర్ణాటక ఎంతమందికి ఇస్తాడు? అంటే ఇది ఈజ్ రెగ్యులర్ ప్యాటర్న్. మన పుట్టక ముందు నుంచి ఇది రెగ్యులర్గా వచ్చేది. ఎగ్జిబిటర్ సపోర్ట్ చేస్తాడు, డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ చేస్తాడు, ప్రొడ్యూసర్కి ఇస్తాడు, ప్రొడ్యూసర్ ఫైనాన్సర్కి ఇస్తాడు. ఇది చైన్ లింక్. ఇది దాన్ని మనం ఎలా చేయాలంటే నేనేమంటానంటే రేపు రాబోయే తరానికి, రాబోయే సినిమాలకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పుడు నమ్మకం కలగాలంటే ఈ డబ్బు వాపస్ ఇవ్వాలి. ఈ డబ్బు వాపస్ ఇవ్వాలంటే ఇస్తేనే కానీ రేపు ఎగ్జిబిటర్ మళ్ళీ ఏ సినిమాకి ఇవ్వడు, నమ్మడు. అమ్మో నా డబ్బు పోతుందేమో, ఇంత పెద్ద సినిమానే ఆగిపోయింది కదా, రేపు ఫీచర్ సినిమాలు ఆగిపోతాయేమో, మేము డీడీలు ఇస్తాం. ఇది ఒకప్పుడు మనకి 2000 సంవత్సరంలో డీడీలు వచ్చేవి. అందరూ డీడీలు పట్టుకొని లేబల్తో తిరిగేవారు. వెస్ట్ గోదావరి అంటే నా దగ్గర డీడీ రెడీ అనేవారు. ఈస్ట్ వైజాగ్ అంటే డీడీ రెడీ. ఉషా బాలకృష్ణ గారు ఇప్పటికీ కూడా ఆయన డీడీలే తీసుకొస్తాడు. సునీల్ గారు డీడీలే. మరి దిల్రాజు గారు అమౌంట్ రిలీజ్ అయితేనే డబ్బు ఇస్తానంటారు. మేము కూడా డీడీలే. కానీ ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఎవరైనా అనుకుంటారా? మీరు ఒక మాట చెప్పండి. ఓహోకి కూడా ఉందా? ఇంకా షాక్లోనే ఉన్నారు. అసలు బాలకృష్ణ సినిమా ఆగిపోయిందా? బాలబాబు సినిమా ఎందుకు ఆగింది అన్నొక్క అంటే ఇది టేబుల్ ప్రాఫిట్ సినిమా, ఎక్కడ డిస్ప్యూట్ లేదు, ఎక్కడ ఇబ్బంది లేదు. ఇది నాకు తెలిసి చాలా డబ్బులు మిగిలే సినిమా. ఇది ఆల్రెడీ కనబడుతుంది. ఇక్కడ నాకు 200 కోట్ల బిజినెస్ కనబడుతుందండి. ఇది అవునా కాదా చెప్పమనండి ప్రొడ్యూసర్ని, లేకపోతే కూర్చున్న పెద్ద మనుషులు చెప్పండి. నెట్ఫ్లిక్స్ ఎంత కమ్మారు, ఈ సినిమా ఎంత కమ్మారు, అభిమానులు కూడా తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. ఈ సినిమా బడ్జెట్ పెంచారు, బోయపాటి అంటారు. బడ్జెట్ బోయపాటి ఎంత పెంచాడు? ఆయన 130 అంటారు, వీళ్ళు 160 అంటారు. పోనీ అలాగైనా అనుకుంటే ఇంక 50 మిగులుతుంది. అంటే ఈ డబ్బు మిగులుతుందనేది కూడా నేను అనట్లేదు. మిగిలితే వాళ్ళ ప్రొడ్యూసర్కి మిగిలితే తగిలితే పాపం వాళ్ళే నష్టపోతారు. కానీ రిలీజ్ అయ్యి ఉంటే ఇవన్నీ డిస్కస్ చెయ్యం. రిలీజ్ అవ్వలేదు కాబట్టి డిస్కషన్. చాలామంది అనవచ్చు నటికుమార్కి ఏం పని, నటికుమార్కి ఏంటి, నటికుమార్ ఏది వచ్చినా నటికుమార్ దూరుతాడు. నేను ఒక ఎగ్జిబిటర్ని, నేను అడ్వాన్స్ ఇచ్చాను. నా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక 8 కోట్లు ఇచ్చారు. నా తోటి ఫ్రెండ్స్ అంతా కలిపి ఎగ్జిబిటర్లు అందరూ కలిపి ఒక 8 కోట్లు ఇచ్చారు. కనుక నాకు రైట్ ఉంది, నాకు హక్కు ఉంది కాబట్టే నేను మాట్లాడుతున్నా. మాట్లాడలేని వాళ్ళు భయపడుతూ ఉండొచ్చు, రేపు సినిమా ఇవ్వనొచ్చు, రేపు సినిమా ఇవ్వరేమో అని భయపడవచ్చు. నాకేం అవసరం లేదు. నేను ఒకటే చెప్తున్నా ఎప్పుడు కూడా, నాకు థియేటర్లో సినిమా అయిపోతే గొడవ చేస్తా, గొడవ కాకపోతే డిస్మెంటల్ చేస్తా, డిస్మెంటల్ కాకపోతే మామూలుగా ఏదో కళ్యాణ మండపం చేస్తా. నాకు ఎవరికో భయపడి నేను వెనకాల దాక్కునే అవసరం లేదు, నేను చేతులు కట్టుకొని నించవలసిన అవసరం లేదు. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా, సినిమా మీద ప్రేమ, కలమ్మ తల్లి మీద ప్రేమ. ఈరోజు కూడా నష్టాలు వచ్చినా థియేటర్లు నడపడానికి కారణం, ఇండస్ట్రీలో కూడా మేము ఉండటానికి కారణం కలమ్మ తల్లి మాకు తిండి పెట్టింది కాబట్టే ఈరోజు ఉన్నాం. ఈరోజు ముక్కుసూటి గారు మగమాట లేకుండా మాట్లాడతాం. తప్పే, నిర్మాతలు మంచివాళ్ళు. కానీ ఇక్కడ ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు, ఇంతమందిని బాధ పెడుతున్నారు. ఒక పెద్ద హీరోని ఇబ్బంది పెట్టారు, పెద్ద డైరెక్టర్ని ఇబ్బంది పెట్టారు, సినిమా ప్లానింగ్ లేకుండా నష్టపరిచారు. ఒక పెద్ద హిట్ సినిమాని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా డేట్ అనౌన్స్ చేయండి. డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎగ్జిబిటర్లు వాళ్ళు సినిమా వేసుకుంటారా మానేస్తారా అది ఆలోచిస్తాం. కనుక డేట్ అనౌన్స్ చేయండి. ఏ డేట్ అనౌన్స్ చేస్తారు, ఆ డేట్ అనౌన్స్ చేయండి. అప్పుడు తక్కువ డిస్ట్రిబ్యూటర్లు ఇష్టం ఉంటే కొంటారు, డిస్ట్రిబ్యూటర్ లేకపోతే డబ్బులు వాపస్ ఇవ్వాలి. ఎందుకంటే మీకు వచ్చిన డబ్బుని మీ తప్పు. సినిమా టైంకి రిలీజ్ చేయలేకపోతే December 5 రిలీజ్ అని డిస్ట్రిబ్యూటర్ ఇచ్చాడు, December 5 రిలీజ్ అని ఎగ్జిబిటర్ ఇచ్చాడు. ఎగ్జిబిటర్ అగ్రిమెంట్ 5 రిలీజ్ ఎప్పుడైతే చేయలేకపో ఫెయిల్యూర్ అయిపోయావు, ఫోర్ఫీటెడ్ అంటారు. అలాగే నువ్వు ఎప్పుడైతే 25 December చేయలేకపోయి నువ్వు ఫోర్ఫీటెడ్ అంటే రికవరబుల్కి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా 2 షోలు పోతే రికవరబుల్ మనీ వెళ్ళిపోతుంది. కనుక ఇవన్నీ అర్థం చేసుకొని దయచేసి ఫైనాన్సర్లో కూడా మీరు పాత వాళ్ళే, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళే, ఎంత రేషియో ప్రకారం సినిమాలు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు రేషియో ప్రకారం తీసుకోవడం మీకు అలవాటే.
కనుక దయచేసి అందరూ కోఆపరేషన్ చేసి ఈ సినిమా డేట్ వేసి రిలీజ్ చేసి అభిమానుల కళ్ళల్లో ఆనందం చూసి సూపర్ డూపర్ హిట్ చేసి వాల్ఫ్లో తీసుకునే విధంగా ఎగ్జిబిటర్ని డిస్ట్రిబ్యూటర్ని కాపాడమని నిర్మాతలను కూడా పెద్దల్ని సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని బాలయ్యబాబు గారిని నేను బోయపాటి గారిని రిక్వెస్ట్ చేసి సినిమా డేట్ రేపు అనౌన్స్ చేయాలి, లేదంటే డిస్ట్రిబ్యూటర్ డబ్బులన్నీ వాపస్ ఇవ్వాలి. కుమార్ గారు, ప్రీమియర్ షోలు కావచ్చు, ఈ గత 2 రోజుల నుంచి ఈ సినిమా విడుదల కాకపోవటం వలన థియేటర్ సెక్టార్కి ఎన్ని కోట్ల లాస్ వచ్చి ఉండొచ్చు? ప్రీమియర్ షోకి 22 కోట్లు షేర్ అండి. అలాగే నిన్న రిలీజ్ కరెక్ట్గా మనకి కలెక్షన్స్ 225 రూపీస్, 50 రూపాయలు పెంచారు. దాని ప్రకారం చూస్తే 80 కోట్ల రూపాయల 60 నుంచి 80 కోట్లు ఎంటైర్ వరల్డ్ గ్రాస్ వచ్చేది ఉంది. అంటే గ్రాస్ వస్తుంది, అంతకని ఎక్కువ వస్తుందో తక్కువ రాదు. అంటే 100 కోట్లు దాదాపు నష్టం. 100 కోట్లు దాదాపు నష్టం. ఇదేదో నేను వేగ్గా చెప్పట్లేదు. చాలామంది నువ్వు 100 కోట్లు ఎలాగొస్తుంది అని చెప్పొద్దండి. ఎన్ని థియేటర్లు వేస్తారు, ఎన్ని వేల థియేటర్లు వేస్తారు, థియేటర్ కలెక్షన్ ఎంత, షేర్ ఎంత, ఓపెనింగ్ ఫుల్స్ ఎంత, అవన్నీ తెలుసుకోమని చెప్పండి. 100 కోట్లు దాదాపు 100 కోట్లు లాస్ అయింది. ఇది ఎవరు పెడతారు? ఇది ఎవరు? ప్రొడ్యూసర్కి నష్టం, డిస్ట్రిబ్యూటర్కి నష్టం. మరి డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబ్యూటర్కి నష్టం. ఎగ్జిబ్యూటర్ డెమరేజ్ ఎవరిస్తారు? డిస్ట్రిబ్యూటర్ నష్టం ఎవరిస్తారు? ప్రొడ్యూసర్ మరి ఇవన్నీ ఇస్తాడా? మరి దీన్ని ఆపిన ఫైనాన్సర్లు ఇస్తారా? మరి ఎవరిస్తారు? ఇది ఇంకోటి కూడా నేను అంటున్నా, ఈరోజు ఇంటర్నేషనల్ కూడా మా సినిమా సంస్థలో ఉన్నవాళ్ళే బాలయ్యబాబుతో కూడా మంచి ర్యాప్ ఉంది. ఆల్రెడీ ఒక సినిమా తీశారు. కానీ వాళ్ళు కూడా ఒక మాట చెప్పకుండా, అంటే ఓకే లీగల్ ఈజ్ లాకి నేను వ్యతిరేకం కాదు. లా ఏం చెప్తే అది వినాలి, అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్తే అది వినాలి. కాకపోతే ర్యాపో ఉంది కాబట్టి ఒక మాట చెప్పుంటే బాగుండేమో. ఎందుకంటే సినిమా ఆగడం అనేది ఇంత పెద్ద సినిమా ఆగి 100 కోట్ల నష్టం వచ్చే పరిస్థితి తేకూడదు అనేది నా ఉద్దేశం. అంటే మూల కారణం 100 కోట్ల నష్టం కూడా ఏదైతే స్టే ఉందో దానివల్ల నష్టం వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే ప్రైవేట్ ఫైనాన్సర్లు కూడా ఈ సినిమా విడుదలను అడ్డుకున్నారు హీరోస్తో పాటు అనేది పరిశ్రమలో వినిపిస్తున్నమాట. అందుకనే ఇప్పుడు ఒక మాట సార్, ఎవరైతే ఉన్నారో ఇవాళ దాకా సైలెంట్ ఉంది. రేపు మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇక్కడి నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి అందరూ రేపు దిగిపోతున్నారు. సినిమా డేట్ అనౌన్స్ చేయలేదనుకోండి, ఆపిన వాళ్ళందరూ కూడా ముందు డబ్బులు కట్టాలి. ఫస్ట్ ఎవరెవరు ఫైనాన్షియల్ డబ్బు తీసుకున్నారో ఆ డబ్బు మొత్తం కట్టాలా. ఆ డబ్బు కట్టి రేపటి నుంచి వేరే విధంగా ఉంటుంది. డబ్బు కట్టాలా, ఆ డబ్బు కట్టి సినిమా డేట్ పడకపోతే డబ్బు కట్టాల్సిందే. ఇక చాలా విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఎగ్జిబ్యూటర్ ఎప్పుడు కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలాంటి డిస్ప్యూట్ వచ్చింది. ఆ డిస్ప్యూట్కి జనాలు కూడా ఆగుతున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మంచి సినిమా రిలీజ్ అవ్వాలి, మంచి సినిమా మేము థియేటర్లో వేయాలి, మంచి సినిమా అందుకే పోస్టులు మార్చకూడదని వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ సహనం కోల్పోతే ఏమవుద్దు అనేది ఇలా కూడా అర్థమవుతుంది. ఏమవుద్దు అనేది రేపు నాకు తెలిసి దాదాపు 200-300 మంది రేపు వస్తున్నారు. ఎందుకంటే ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ రేపు వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి ఏం చెప్తున్నాడో, డిస్ట్రిబ్యూటర్ వెనకాల వైజాగ్ అనుకోండి 180 మంది ఉంటారు, ఈస్ట్ అనుకోండి 70-80 మంది ఉంటారు, అలాగే అందరూ ఉంటారు కదా. వాళ్ళందరికీ భయమే. కాకపోతే ఇప్పుడు దాకా ఈ సిచ్యువేషన్ 20 సంవత్సరాల నుంచి రాలేదు. 20 సంవత్సరాల నుంచి ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు. మళ్ళీ వచ్చింది కాబట్టి మళ్ళీ హైదరాబాద్ బాట పడతారు. అది కంపల్సరీ. ఇది రేపటి నుంచి వేరేగా ఉంటుంది. అందుకని నేను అంటున్నాను, జల్దీ చనం తీసుకోండి, సినిమాని రిలీజ్ చేసి డేట్ అనౌన్స్ చేసి అందరినీ కూడా కాపాడండి. ఎగ్జిబ్యూటర్ని కాపాడండి, డిస్ట్రిబ్యూటర్ని కాపాడండి. అభిమానులకు ఒక క్లారిటీ ఇవ్వండి. అభిమానులు మాట్లాడితే థియేటర్ కాడ ఉండకుండా, వాళ్ళు ఏ షో వస్తుందో అని అనుమానం పడకుండా మీరు ఈ డేట్లో సినిమా చూడండి అని మీరు 12th 24 ఏదైనా మీరు పెట్టుకోండి, మీ ఇష్టం. మీరు అందరూ కూర్చొని డేట్ అనౌన్స్ చేసి ఆ డేట్కి సినిమా రిలీజ్ అయ్యేటట్టు మాట్లాడని చెప్తాను. ప్రస్తుత అఖండ సంఘటన రాబోయే భారీ చిత్రాలకి ఒక గుణపాఠం, అలాగే వాటి మీద కూడా ఈ సినిమా ప్రభావం పడే అవకాశం ఉందంటారా? 100% చూపిస్తుంది. 100% మీకు ఈ ప్రాబ్లం అనేది రేపు రాబోయే పెద్ద సినిమాలన్నింటి మీద చూపిస్తుంది. ఈ ఎగ్జిబ్యూటర్ భయపడతాడు డబ్బు ఇవ్వడానికి. ఎగ్జిబ్యూటర్ ఈసారి డీడీల రూపంగానే ఇస్తాడు. ఎగ్జిబ్యూటర్ 99% అందరూ కూడా ఇక అలర్ట్ అవుతారు. ఈ సినిమా కానీ ఏమాత్రం ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఓకే, సాల్వ్ అవ్వలేదు అంటే మాత్రం చాలా తీవ్ర నష్టం ఇండస్ట్రీకి తగులుతుంది. ఒక్కటే నేను చెప్తాను సార్, మనకు తగ్గట్టు, మనకు తాగత తగ్గట్టు మన సినిమా చేయాలి, మన కెపాసిటీ తగ్గట్టు మన సినిమా చేయాలి. రోడ్స్ రాయిలో కారులో తిరుగుతున్నాం అంటే జోబులో రూపాయి లేకుండా ఎందుకండి? ఇప్పుడు నష్టం వస్తే ఆ నష్టాన్ని భర్తీ చేసే ఆస్తి ఉందా? ప్రతి వాళ్ళు 1000 కోట్ల సినిమా తీసేవాళ్ళే, 1000 కోట్ల ఆస్తి ఉండదు. ప్రతి వాళ్ళు 500 కోట్ల సినిమా తీసేవాళ్ళే. ఆ సినిమాని ఒకవేళ నష్టం వస్తే కాపాడుకోగలమా లేదా? ఈ పరిస్థితి బట్టి అర్థమవుతుంది. ఈ పరిస్థితి బట్టి తెలుసుకోండి హీరోలు, ఈ పరిస్థితి బట్టి తెలుసుకోండి డైరెక్టర్లు, ఈ పరిస్థితి బట్టి తెలుసుకోండి మొత్తం అందరూ కూడా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు తెలుసుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే
అందరూ సినిమా తీసేవాళ్ళం, నేను సినిమా తీసేవాడిని, నేను సినిమా తీశాను. నేను ఎలా తీయలే, నా ఇంటి 10 కోట్లు ఆస్తుంటే నేను 4 కోట్లనే సినిమా తీసా. ఎందుకంటే ఈ 4 కోట్లు నష్టం వస్తే ఆస్తులు అమ్మి 4 కోట్లు కడతా, అంతే తప్ప నాకు 1000 కోట్లు ఆస్తుండి నేను 2000 కోట్లు సినిమా తీయలే. నేను చిరంజీవి గారి దగ్గర ఎందుకు సినిమా తీయలేదు, బాలయ్యబాబుతో సినిమా ఎందుకు తీయలేదు? నా క్యాపబిలిటీ సరిపోలేదు, నా క్యాపబిలిటీ నాకు సరిపోదు. రేపు నష్టం వస్తే రేపు ఇలా రోడ్డు మీద నేను మాట అనిపించుకోకూడదని ఒక ఆలోచనతో తీయలేదు. కనుక దయచేసి ఏ నిర్మాత అయినా అర్థం చేసుకోండి, ఏ ఎగ్జిబ్యూటర్ అయినా డిస్ట్రిబ్యూటర్ అయినా ఎవరైనా మన కెపాసిటీ ఎంత, నష్టం వస్తే తట్టుకోగలమా లేదా, అది తీర్చగలమా లేదా, ఆ ప్లానింగే ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు అని మాత్రం నేను చెప్పగలుగుతున్నా. బాలయ్యబాబు గారు కూడా అర్థం చేసుకోవాలా, ఎవరో తీస్తున్న వాళ్ళకి ఏంటి, వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, రేపేమైనా ఇలాంటి నష్టం వస్తే రేపేమైనా కట్టగలరా లేదా. బోయపాటి గారు కూడా అర్థం చేసుకోవాలి, రేపు నష్టం వస్తే కట్టగలరా లేదా ఆగిపోతుందా. ఆగిపోతే మొత్తం అభిమానులే కాదు, ఎగ్జిబ్యూటర్లే కాదు, డిస్ట్రిబ్యూటర్లే కాదు, ప్రొడ్యూసర్లే కాదు, ఇది మొత్తం టోటల్గా అందరు చైల్డ్ లింక్ టెక్నీషియన్స్కి అందరికీ అంటుకుంటుంది కనుక ఒక్కసారి ఆచితూచి మాట్లాడండి, ఆచితూచి మీరు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని సినిమాని రిలీజ్ చేసి సినిమాని డేట్స్ ఇవ్వడం కానీ రిలీజ్ చేయడం కానీ అన్నీ చూసుకోవాలి తప్ప ఇలా మనం వేగ్గా చేయకూడదు అనేది ఉద్దేశం. కనుక నాకు ఏమి వాళ్ళ మీద కోపమే లేదు, ఎవరు ప్రొడ్యూసర్ మీద, నాకు ఇండస్ట్రీ మీద ప్రేమతో నేను వాళ్ళ కోసం తప్పు చేశాను మాట్లాడుతున్నాను తప్ప వాళ్ళిద్దరి మీద నాకు పరిచయం కూడా లేదు, పాపం నాకు కోపం కూడా లేదు. దయచేసి థ్యాంక్ యూ వెరీ మచ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.